దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు క్షేమంగా కాశీ కాపాడి సజీవుల లెక్కలో ఉంచి 5 మాసములు పూర్తయి నేటి దినమందు 6వ మాసము 2వ పునరుత్థాన దినము 2వ దినము పునరుత్థాన దినము అనుగ్రహించిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నూతన నెల మరి ఒక కొత్త నెల దేవుడి సన్నిధిలో గడుపు భాగ్యం ఇచ్చిన దేవదేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ నెలలోనే కొత్త సంగతులన్నీ జరుగుతాయి. ఈ నెలలోనే మొట్టమొదటిగా బిడ్డలు స్కూల్కి వెళ్ళే సమయము, అలాగే నూతనంగా వ్యవసాయం స్టార్ట్ చేసుకునే సమయము. ఒక విషయం చెప్పాలి అంటే, వ్యవసాయ భూమి మీద ఆధారపడే బ్రతుకులు మనందరికీ కనుక ఇది మనకు మొదటి నెలతో సమానం. ఎందుకని అంటే ఇప్పటి నుండే ప్రారంభిస్తాం. బిడ్డల స్కూల్ విషయాల్లో, అలాగే వ్యవసాయదారులమైనటువంటి మనము ప్రారంభంతో ప్రారంభించే నెల కనుక ఈ నెలలో మీరు ఏ పని మొదలుపెట్టినా దేవుణ్ణి ముందు పెట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడిచిన వ్యక్తులైతే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటామని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుడు మనకు ముందుంటే దేవుని యొక్క ముందున్నటువంటి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు త్రోవను సరి చేస్తాడంటే దారిని సరి చేస్తాడు. లైటు ముందుంటే మనం ఎక్కడ నడుస్తున్నామో ఎక్కడ నడవకూడదో తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో కూడా దేవుని ముందిచ్చి దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాత మన ప్రయాణం కొనసాగే వ్యక్తులుగా మనం బ్రతికితే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులను మనం ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తులుగా మనం బ్రతుకుతాం. అనుకోవచ్చు, నేను ఇన్స్పిరేషన్ చేయడానికి నా స్థాయి ఏంటండి, నా పరిస్థితి ఏంటి, నేను ఏమాత్రం వాడను, ఏమాత్రం దాన్ని నేను ఏమి మాదిరిగా తీసుకోగలను అని మీరు అనుకోవచ్చు. నీకు దృష్టికి నువ్వు చూసుకున్నప్పుడు, జనులు నీ దృష్టికి చూసినప్పుడు నువ్వు అల్పుడుగానే కనపడతావు. కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో ఒకసారి గుర్తుంచుకో. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? దేవుడు ఎలా చూస్తున్నాడండి? ప్రతి మనిషిని ఎలా చూస్తున్నాడు? విలువ పెట్టి నీవు కొనబడినవాడు. ఎంత విలువ? ఆయన ప్రాణం పెట్టే అంత విలువ. ఈ లోకంలో అందరూ తృణీకరించిన, అందరూ తృణీకరణంగా మాట్లాడినా దేవుడు నీకు ఒక విలువ ఇస్తున్నాడనే విషయాన్ని ఇప్పుడు గుర్తుంచుకో. ఎప్పుడైనా మిమ్మల్ని ద్వేషించే వారింటికి వెళ్తారా? మిమ్మల్ని పొగిడేవారు, మిమ్మల్ని ప్రేమించే వారింటికి వెళ్తారా? ప్రేమించే దేవుని వైపు చూడండి. ద్వేషించే లోకం వైపు, తృణీకరించే స్నేహితుల వైపు, స్థితి బాగున్నప్పుడు పొగిడి స్థితి బాగులేనప్పుడు తక్కువగా చూసే బంధువుల వైపు ఎప్పటికీ మీ యొక్క దృష్టి నిలపొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం కొనసాగుతున్న విడువక ఎడబాయిన దేవుని వైపు చూడండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుణ్ణి చూడండి. నిన్ను కాచువాడు కొనకడు నిద్రపోడు అన్న దేవుని వైపు చూడండి. ఆయన వైపు చూసి మన ప్రయాణం కొనసాగినంత కాలం కూడా మన యొక్క స్థితి, మన పరిస్థితి ఎవరికి అంతుపట్టదు. ఎలా సాగుతున్నామో అర్థం కాదు, ఎలా ఘటన అవుతున్నామో అర్థం కాదు, ఎలా నెట్టుకొస్తున్నామో అర్థం కాదు, అసలు మన పరిస్థితి ఏంటో అర్థం కాదు ఎవరికి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు అటువంటి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. దైవ గ్రంథంలో దేవుని వైపు చూసి మాత్రమే నడిచాడు. దేవుని వైపు మాత్రమే ఆయన చూపు, దేవుని వైపు మాత్రమే ఆయన యొక్క గోలు. మరి ఎవరి వైపు చూడలేదు, ఎప్పుడు కూడా ఎవరి వైపు చూడలా. అటువంటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. మన కీర్తన గ్రంథంలో నుండి ఆయన ధ్యానం చేద్దాం. ఎక్కడే వద్దు. కీర్తన గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెహోవా ఏం చేస్తున్నాడు? వారిని చూసి నవ్వుచున్నాడు. ఆకాశమందున్నవాడు చూసి నవ్వుచున్నాడు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడి ఉన్నారు. యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడి ఉన్నారు కనుక
దేవుడు వారిని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఏమనుకున్నాడంటే మొట్టమొదట వారిని ఎదగనీయను అన్నారు. ఎవరు? భూరాజులైనటువంటి ఫరో వారిని ఎదుగు తెలకుండా నా వంతు శక్తుల నా తెలివితో నా జ్ఞానంతో వారిని ఏం చేస్తానని తొక్కు పెడతాననుకున్నాను. దేవుడు ఏం చేశారండి? వారిని గనులుగా ఎంచాడు, గొప్ప స్థితిలో ఉంచాడు, గొప్ప కాల్బలంతో బయలుదేరాడు. అనసాలి అనుకున్నవాడు అక్కడికక్కడ మట్టిలో కలిసిపోయాడు. ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున ఆ వ్యక్తుల గురించి, ఆ వ్యక్తి తాలూకు సమూహం గురించి జనులు అనేకులు చెప్పుకునే రీతిలో దేవుడు వారిని నిలబెట్టాడు. నిన్ను అనచాలి అనుకున్న వాడిని దేవుడు ఆకాశమందును చూసి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా మనం చిన్నవారము, శక్తి లేని వారము, ఒంటరి వారము, బలహీనులము, ఏమి చేయలేని వారము. 100% రైట్. నిన్ను భయపెట్టేవాడిని చూసి భయపడకు, నిన్ను ప్రేమించేవాని వైపు చూడు. వారి శక్తి కొలది వారు పతనం చేయడానికి, పాడు చేయడానికి వారి చూపులు, వారి చేతులు ఉంటాయి. కానీ నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు యేసయ్య మాత్రము ఆయన ఇచ్చిన మాట ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే, భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు. రెండోదిగా ఏం చేశారంటే, వీరు కలలుగంటున్నారు, పగటి కళలు ఏదో సాధిస్తామని. ఏమాత్రం సాధిస్తారో చూద్దాం, వీళ్ళు ఏమాత్రం సాధిస్తారో చూస్తాం. మా తాతను చదివిస్తూ ఉంటే మాకు తెలిసినటువంటి వ్యక్తి అన్నాడు. ఏమన్నాడు అంటే, చెప్పినటువంటి మాట, మేము తలుసుకుంటే ఆయన స్కూల్ మానిపించగలం, మీకు తెలుసా అన్నాడు. మానిపించగలిగారు. కానీ దేవుడు వాళ్ళు చేసిన పనులను ఉంచడా. మన కనుసంధంలో అతను నడుస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఎంతమంది ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించినా దేవుడు ఏదో ఒక వైపు నుంచి దేవుడికి ఏం చేస్తాడు? ద్వారాలు తెరవక మానడు. కలలుగంటున్నాడు. కలలుగనే వ్యక్తి ఆ కళలు కనకుండా చేస్తాం. నేను ఎదగాలని ఆశ నీలో ఉండి దేవుని వైపు నువ్వు చూస్తూ, దేవుని మాట వింటూ, దేవునికి లోబడి బ్రతుకుతూ, అది నీకు కష్టతరంగా ఉన్నా, అది నీకు ఇబ్బందికరంగా ఉన్నా, అది నీకు బాధకరంగా ఉన్నా, అది నష్టపరిచేదిగా ఉన్నా, దేవుని మాట వింటూ దేవునికి లోబడి బ్రతుకుతున్న వ్యక్తి అయితే నీ జీవితంలో నువ్వు కంటున్నటువంటి కళలను ఎవరు కూడా ఆపలేరు. తాత్కాలికంగా బ్రేక్ వేశారని సంతోషపడవచ్చు, కానీ అది వారి జీవితంలో పరిపూర్ణంగా నెరవేరట అసాధ్యము. ఒక్కొక్కసారి గుర్తుంచుకోండి, దేవుని పనికి నువ్వు నీ ఎదుగుదలను ఎవరైనా ఆటంకపరచాలని చూస్తూ ఉంటే బహుశా ఎవరికి అడ్డం తిరుగుతున్నారు? వాళ్ళు దేవుడికి అడ్డం తిరిగి బతకగలరా? లేవియా గ్రంథంలో అంటాడు 26వ అధ్యాయంలో, ఒక దారుని, ఒక త్రోవని నీకు కష్టం కలిగేస్తే 7 త్రోవల్లో వాడికి ఏం చేస్తారంట? నష్టాలను దేవుడు సృష్టిస్తారంట. ఒక ద్వారం గుండా నీ ద్వారాలను మూయాలని చూస్తే 7 ద్వారాలు అడిగి మూయబడతాయంట. ఒక సమస్య నీకు సృష్టించాలని చూస్తే 7 సమస్యలు అతను ఏం చేస్తాయి? ఏడిపించేస్తాయి. దేవుని బిడ్డలారా, నిన్ను ఎదగకుండా నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించేటువంటి వ్యక్తి ఏమైపోయాడండి? దైవ గ్రంథంలో ఇశ్రాయేలుని ఎదగకుండా చేద్దాం అనుకున్నట్టు ఫరో ఏమైపోయాడు? ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయారు. దేవుని బిడ్డలారా, తాత్కాలికంగా ఆటంకాలు కలగచ్చు, కానీ అది ముగింపు ఎన్నటికీ కాదు. గోతులో పడగొట్టారు కళలు లేకుండా చూద్దామని, గొయ్యి తవ్వారు, గోతులో పడేశారు. వాళ్ళకే మనసు కలిగి బయట అమ్మేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో అతనిని నిలవబెట్టాడు. మూడోది, ఉరుకొయ్యి తవ్వాడు మర్దుకైకి. ఈ ఉరుకొయ్యి ఇతన్ని ఏలాడి తీయాలని. ఆ ఉరుకొయ్యలు ఎవరు పడ్డారండి? మా వదిన గారు చెబుతుంది, విశాఖపట్నం ఒకసారి ఇంటికి వెళ్తే వాళ్ళకి బాగా రిచ్ అంట. వాళ్ళ ఆస్తులను చూసి వాళ్ళు గర్వంగా ఉండేవాళ్ళంట. ఏ ఇల్లు అయితే అదికిచ్చారో ఆ ఇంటే అమ్ముకుని ఆ ఇంట్లో ఇల్లు అదికుంటున్నారంట. దేవుడు ఏం చెప్పాడు? ఏం మేపుతాడంట? గర్వించిన వాడిని ఏం మేపుతాడంటే గడ్డి మేపుతాడు. నెబుకద్నెజరు రాజ్యాన్ని రాజ్యం నాదే కదా. దేవుని బిడ్డ, దేవుణ్ణి కరగని వారి సంగతి మనకొద్దు. దేవుని తెలుసుకుని
దేవుణ్ణి తెలిసి అజ్ఞానముగా అవిధేయతతో నడిచే వారిని దేవుడు ఏం మెప్పుతాడు? ఏలకలో ఉండాల్సినటువంటి నీవు ఏమైపోతావు? సేవకుడుగా మారిపోతావు. సేవకుడుగా ప్రారంభించిన తన ప్రయాణము ఏలికగా మారాడు. అంటే అర్థమైందా మీకు? ఇంటి ముందు సెక్యూరిటీ గార్డుగా నిలబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? కోట ముందు సెక్యూరిటీ గార్డుగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఓనర్ అవలా కోటలో ఉంచుకునే స్థానికుడు అయ్యాడు. మీకు కూడా చెప్తారు సరే సాక్ష్యం. సచివాలయం ఎప్పుడైనా చూస్తే బాగుండు అనుకున్నామండి. బయట నుండి చూసి ఫోటో దిగా, బయట నుంచి దిగి ఫోటో దిగాను అనుకున్నాను. ఆఫ్టర్ 1 year, సంవత్సరం తర్వాత ఏం చేశాడు? అదే సచివాలయం తీసుకెళ్ళాడు. దూరం నుండి చూసేవాళ్ళం నాయకులు, లీడర్ని. దేవుడు ఏం చేశాడు? దేవుని చిత్తమై రాజ్యం వస్తే దాంట్లోకే కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్తున్నాను మీకు, నీ జీవితంలో నువ్వు కనే కళకి రీజన్స్ అవసరం లేదు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డులు పెట్టినా నా యేసయ్య చెప్తున్నాడు, నాకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధము వదిలదో, నిలవబడదు. విరోధంగా ఉరికొయ్యి తవ్వుదాం అనుకున్నాడు, తవ్వినోడికే పడింది ఉరి. ఎవడో? హామాన్. నిన్ను లేకుండా చేస్తానన్నాడు, ఆయన లేకుండా పోయాడు. నిన్ను పిట్ల కింద కాలి చేస్తానన్నాడు, పిట్లలాగా ఆయనే కాలిపోయాడు. ఏమైపోయాడు చెప్పాడండి? దేవుని బిడ్డలారా, నీతో పెట్టుకునేవాడు ఎవరితో పెట్టుకున్నాడండి? ఎవరితో పెట్టుకున్నాడు? మేము ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అనుకోవచ్చు. వీడు ఒక్కడే కదా, వీళ్ళు ఒక్కళ్ళే కదా, వీళ్ళు చిన్నవారు కదా. మనం చిన్నవారమే, కానీ మన పక్షంగా ఉన్నవాడు పెద్దవాడు, గొప్పవాడు, అన్నిటినీ కలగజేసినవాడు, అన్నిటిని సృష్టించినవాడు. నేను ఎవరైతే తక్కువ చూపు చూస్తారో నా యేసయ్య వాళ్ళ ముందే దేవుడు నేను గొప్ప స్థితిలో నిలబెట్టునుగాక. ఏ వ్యక్తి అయితే, ఎక్కడైతే తృణీకరంగా ఉరుకొయ్యికి ఎప్పుడేయమంటారు అనడానికి వెళ్తే అక్కడ నుండి ఏమొచ్చిందండి? ఉరుకొయ్యి సంగతి పక్కన పెట్టేసి నేను ఒక వ్యక్తిని గణపరచాలనుకున్నాను. ఈ ఉరుకొయ్యి చేసే వ్యక్తి, గణపరిచే వ్యక్తులు వేరువేరా. హామాన్ ఎందుకు వెళ్ళాడు లోపలికి? హామాన్ ఎందుకు వెళ్ళాడు? ఉరుకొయ్యి ఉరిదీయాలయ్యో ఒక డేట్ ఇవ్వమని చెప్పడానికి వెళ్ళాడు. ఆ ఉరుకేశ్వరు కదా పక్కన పెట్టు, నేను ఒక మనిషిని గణపరచాలనుకున్నా, ఆ మనిషిని ఏం చేయమంటారని అడిగాడు. దేవుని బిడ్డ, నువ్వు చేసినటువంటి పనిని, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యని కొంతకాలము మరుగున పడవచ్చు, దాన్ని గుర్తించలేకపోవచ్చు. నీకు అవసరమైనప్పుడు దేవుడు దాని పనిలోకి తీసుకుని వస్తాడు. నీకు అవసరమైనప్పుడు దేవుడు ఆ మనిషిని జ్ఞాపకం చేస్తాడు. నీకు అవసరమైనప్పుడు దేవుడు ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడని చెప్పగలంటే మొర్దెకై జీవితంలో జరిగింది అదే. హామాను ఎందుకండి? ఉరికొయ్యి ముందు మాట్లాడటానికి. దేవుడు తిరిగి ఏం సమాధానం చెప్పాల్సి వచ్చింది? ఉరికొయ్యి వేద్దాం అనుకున్నాడు, ఎట్లా చేయాలని చెప్పాడు అతనికి. గుర్రం ఎక్కాలి, రాజు వస్త్రం వేయాలి, జనులతో ఘనంగా పాడాలి, బోర్లతో ఇజ్జతో పాడాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు నిన్ను తృణీకరిస్తున్నటువంటి వ్యక్తులే, ఈరోజు నీ పేరు చెప్పుకోవటానికే నిన్ను అపకీర్తి పాలవుతున్నట్టు చెప్పే వ్యక్తులే, నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయనకు లోబడి బ్రతికితే, ఏదేమైనా సరే ఆయనకే నా జీవితంలో ప్రముఖ స్థానం, ప్రథమ స్థానం. మొర్దెకైకి ఎందుకు కోపం వచ్చింది? మొర్దెకై మీద ఎందుకు కోపం వచ్చిందండి హామానికి? దేవుని చిత్తాన్ని, దేవుని మాటని వినటాన్ని బట్టే కదా. ఎందుకు కోపం వచ్చింది మొర్దెకై మీద? హామాను కోపం, దేవుని సేవకుడైన నేను వంగకూడదు, ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు, ఏదేమైనా సరే నా దేవునికి నేను లోబడతా, నీ ప్రాణం తీసేస్తా అయినా ప్రాబ్లం లేదు, నిన్ను అప్పుడు పోలు చేస్తా అయినా ప్రాబ్లం లేదు. దేవుని బిడ్డ, ఈ తీర్మానం మనలో ఉండట్లా, ఈ తీర్మానం కలిగి ఉండట్లా. అందుకనే మనం చేసిన కార్యాలు మర్రబడుతున్నాయి. దేవునికి ఇచ్చే మొదటి స్థానంలో, దేవునికి ఇవ్వటం అంటే ఏంటి? డబ్బు ఒకటి ఇవ్వటం దేవునికి ఇస్తే సరిపోతా అమ్మా? దేవునికి ఒకటి ఇస్తాను, డబ్బు ఒకటి సరిపోతా? కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. లాభం వచ్చినప్పుడు నిలబడాలా? నీకు అవమానం వస్తుందన్న దేవుని కొరకు నిలబడాలి. ఎంతమంది చేయగలరు ఈ పనులు? ఎంతవరకు ధైర్యంగా చెప్పగలరు ఈ మాటలు? అనేకం చెప్పగలను నేను. రక్షించబడింది మొదలుకొని, సేవలోకి వచ్చింది మొదలుకొని, చుట్టాల్లో, బంధువుల్లో, చిన్నవారు మొదలు పెద్దవారు తిట్టనవాడు ఎవడో లేడు. నన్ను తిట్టనవారంటూ ఎవరూ లేరు. తిట్టినటువంటి వరకు నిన్న కూడా లేని ఒక తిట్టు అయిపోయింది. అంటున్నాడు, ఎందుకు రావు మా ఇంటికి? ఎందుకు రావు? మా బొమ్మల దగ్గర ఎందుకు ఎగరవు? మేము పెట్టేది ఎందుకు తినవు?
సొంత అత్త అల్లుడింటికి రావద్దని మీ దేవుడు చెప్పాడా? చెప్పాడు. చెప్పాడు చెప్పాడు నీకు దేవుడే కావాలా? దేవుడే కావాలి. దేవుడికే నువ్వు ముఖ్యం. దేవుడే ముఖ్యమా? మేము నీకు బాధ వస్తే నీకు ఎవరు వస్తారు? నీకు ఎవరు వచ్చారు? ఎవరు వస్తారు? నా దేవుడు చెప్పాడు, నిన్ను కాచువాడు కొనొకడు. నువ్వు సహాయం అనుకున్నవారు కూడా ఒక సమయాన్ని నీ చేతులు వదిలిపెట్టేస్తారు, కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాడు. నా దేవుడు చెప్తాడు, నిన్ను కాచువాడు కొనొకడు, నిద్రపోనటువంటి దేవుడు. ఎన్ని ఉరిలేయాలని చూసినా దేవుడు బిడ్డలారా, ఎన్ని ఆటంకాలు నాకు జనాలు సృష్టించాలని చూసిన ఆటంకాలను దేవుడు చివరికి ఆశీర్వాదకరంగా మలిచాడు. నా ఆటంకాలను ఆశీర్వాదకరంగా మలిచాడు. నన్ను ఎంత తృణీకరణంగా గుర్తు చేస్తే దేవుడు అన్నంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. నేను నా గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నా మాట విని దేవుని మాటకు మీరు లోబడి బ్రతికితే, ఏంటి నా మాట విని దేవుని మాటకు మీరు లోబడి బ్రతికితే, మీ జీవితంలో ఎన్ని చిక్కుముళ్ళు వేసినా ఆ చిక్కుముళ్ళు వాళ్ళు అక్కడక్కడే చిక్కుకుంటారు. మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. సేవకు పని చేయనన్నారు, సేవ చేయడం రాదన్నారు, కనీసం సండే స్కూల్ అన్నాడు, సండే స్కూల్కి కూడా నువ్వు పని చేయవన్నాడు. దేవుని బిడ్డ, ఎన్ని చిక్కుముళ్ళు వేసినటువంటి వ్యక్తులు ఆ చిక్కు అక్కడక్కడే ముక్కుని ఉన్నారు. కానీ దేవుడు ఏం చేయగలడు చెప్పండి? లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచించుకుంటూ లోకంలో నేను చేయగలను అనుకున్నవాడు అక్కడే మిగిలిపోతాడు. దేవునికి సమస్తము సాధ్యం అనుకున్నవాడు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతాడు. ఏంటి నీ సంతృప్తి అంటే, ఏదో చేశాను, ఆపగలిగాను, సృష్టించాను, ఓకే, అదే నీ సంతృప్తి. ఎదుగుదల మాత్రం ఎన్నటికీ ఆపుకోలేవు. మొర్దుకైకి ఉరికి శాసనం సృష్టించాడు కానీ ఉరిదీయగలిగాడా? మొర్దుకైకి శాసనాన్ని తీసుకురాగలిగాడు హామాను, కానీ ఉరిదీయగలిగాడా? దేవుని బిడ్డ, నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు చెప్పేది అదే. మన మీద విరోధంగా వాళ్ళు కార్యాలు సృష్టించగలరు, కానీ కార్యాన్ని మాత్రం వాళ్ళు సఫలం కొన్నిసార్లు సఫలమైనట్టు ఫీల్ సంతోషపడతారు. కానీ ఏమవుద్ది? ఒకానొక సమయానికి వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుంది. వచ్చిందా బైబిల్ గ్రంథంలో? వచ్చిందండి బైబిల్ గ్రంథంలో ఎవరికన్నా వచ్చింది? యోసేపు యొక్క 10 మంది అన్నలకు పశ్చాత్తాపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది పశ్చాత్తాపం? మరి మనల్ని బతిమలాడుకున్నాడు కదా, వాడు బతిమలాడి చెప్పాడు కదా, ఆ దోషమే మన మీదకి. వాడు ఏ పాపం చేస్తాడు? కళ్ళేడు అన్నాడు, గొప్పడు అవుతున్నాడు, చదువుకుంటాను అన్నాడు. చదువుకోలేదు కదా, మన కష్టాలు చేస్తే వాడికి ఏం పెట్టట్లేదుగా, మనం ఏం చేయట్లేదు కదా. వాడు కష్టం కొద్దాడు బతుకుతున్నాడు, ఏదో చదువుకుంటాను అన్నాడు, ఏదో సాధిస్తాను అన్నాడు, వాడు వదిలేస్తుంటే పోయేది కదా. మనకి ఎందుకు వచ్చిందిరా ఇదంతా? నీ మాటని నేను సహకరించాను అనుకుంటున్నారా? అన్నుందా బైబిల్లో? ఉందే. ఆ దోషమే మన మీద వచ్చింది. తప్పు చేసింది నువ్వు, నీ మాటని నేను నీకు లోబడతాగల, అందుకే నాకు ఈ కర్మ. అందరం ఇక్కడ బడి ఆడవలసి వస్తుంది, మన భార్య బిడ్డలు ఏడుస్తున్నారు. ఎవరంటున్నారు ఈ మాటలో? యోసేపు యొక్క 10 మంది. ఆ కోపంతో యోసేపు ఏమవ్వాలని చెప్పండి? రగిలిపోవాలి. పాపం ఏం చేశాడంటే యోసేపు ఏడ్చాడంట. పిచ్చోడండి యోసేపు, పిచ్చి ప్రేమ నాకు డూగుని ఏడుపు వచ్చేది. కోపం వచ్చినప్పుడు అరితే నాకు ఏదో కొంచెం కూర్చేపు ఉంటుంది, తర్వాత వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకంటే ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకని అంటే పిచ్చోడండి నిజంగా యోసేపు చెప్పారు, పిచ్చోళ్ళం మనందరం. వాళ్ళు కోపం ఇచ్చినప్పుడు కోపపడతాం, కానీ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకంటే ఎక్కువగా రోధిస్తాం. బాగా బాధపడిపోయాడు, ఏడ్చాడండి. ఏడుతుంటే జనందరూ చూస్తున్నారు, నా స్థాయి ఏంటి, నేను ప్రధానమంత్రిని అయి ఉన్నానని చెప్పి మీరందరూ బయటికి వాళ్ళని గట్టి గరిచేసి వెళ్ళి మొహంలోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కళ్ళు శుభ్రం కడుక్కొని వచ్చి, వాళ్ళు ఇక్కడ కాదు భోజనం చేసేది, మా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. మా ఇంటికి తీసుకెళ్ళి మంచి ఒక ఏటన పోయమని చెప్పాడంట. ఏం కోస్తాం మనం అయితే? ఏం కోస్తామమ్మా? పేరు కోస్తాం. ఆయన ఏం కోసాడు? ఏటను కోసి మంచి భోజనాలు సిద్ధపరచమని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, అన్నలు తాత్కాలికంగా ఆయన ఎదుగుదలను ఆపజేయడం తెలియని వాళ్ళు సంతోషపడ్డారు. దాని యొక్క పర్యవసానం ఆయన కష్టపడ్డాడు. ఒకటే గుర్తుంచుకోండి, దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో, దేవునికి విరోధంగా కలిసే ప్రతి కార్యము, ప్రతి పని తాత్కాలికంగా సంతోషాన్ని ఇస్తుంది తప్ప వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ముగింపు మాత్రం దేవుడి చిత్తమే నెరవేరుతుంది. తర్వాత ఎవరంటే నెహెమ్యా, గోడలు కట్టనీయకుండా చూస్తామని చెప్పారు, ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారా? ఏం చేశాడు దేవుడు? నిలబెట్టాలనుకున్నటువంటి వ్యక్తిని
నిలబెట్టాడు. అనేక ఆటంకాలు కలిగించారు, చెత్త పూడ్చారు, ఏళాకోళం చేశారు, ఏళం చేశారు, కోపం వచ్చేసింది, రకరకాలుగా మాట్లాడారు. తోబియా సంబట్లకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవడో వద్దో దారుడు వచ్చినట్టు వీళ్ళు ఉద్ధరిస్తాడంట. చూడండి, మనకు ఇష్టం లేనటువంటి మాట కొంతమంది చెప్తుంటే ఏమొస్తూ ఉంటుంది? ఏమొస్తుందమ్మా? ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వచ్చింది కోపం? చెడు పని చేస్తుంటే కోపం వచ్చిందా? మంచి పని చేస్తుంటే కోపం వచ్చిందా? తను చెప్పినటువంటి మంచి చెడు పని ఏంటి? పడిపోయినటువంటి యెరూషలేము యొక్క గోడలు తిరిగి కడతాను, కట్టించడానికి వచ్చాను. చివరికి ఎవరు బెదిరిస్తున్నారు చెప్పండి? ఊళ్ళో వార్డు నెంబరు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే రాష్ట్రపతిని బెదిరిస్తున్నాడు. ఏమైనా బెదిరిస్తున్నాడంటండి? ఏమి హేళన చేస్తున్నాడంట? గుర్తించండి. కానీ ఆయన పొరపాటును కూడా వాళ్ళ వైపు తిరిగి చూడలేదు, వాళ్ళు చెప్పే మాటలు వినలేదు. దేవుని బిడ్డలు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? తాను వద్దు, నిలబెట్టకూడదు అని కలిగించినట్టు ప్రతి ఆటంకాన్ని దేవుడు పైనుండి చూసి నవ్వాడు. చుట్టూ గోడని కట్టించాడు. ఈరోజు కూడా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. 18వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం. సౌలు చేతిలో ఈటు ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని ఆ ఈటు విసిరెను. దేవునికి స్తోత్రం. విసిరాడా? విసరలేదా? తగిలిందా? విసిరాడా? మన మీద కూడా ఒకసారి ఆలోచించండి. మన మీద విసిరారా ఎవరన్నా? అయిపోయాడు రా ఈ బతుకు, ఇంత చాప్టర్ క్లోజ్లు అనుకున్నారా? పతనం అయిపోయాం అనుకున్నారా? ఇక లేవలేమనుకున్నారా? ఇసరగలిగాడా? ఇసిరాడు. కానీ తగిలిందా? ఎట్లా తప్పించుకోగలిగాడు అంటారు? మంచి నేర్పరండి ఈయన సౌలు. యుద్ధంలో ఆ ప్రాముణ్యత లేకుండా మీరు కావాలితే 10వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ అధ్యాయం చదివితే యుద్ధానికి వెళ్ళి విజయం సాధిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా విజయమే. అటువంటి వ్యక్తి మీదకి ఇసిరాడు. తప్పించింది ఎవరు? దేవుడే. ఇతను ఒక్క దెబ్బకి చంపేద్దాము అనుకున్నాడంట సౌలు. దేవుడు ఆకాశమందును చూసి ఏం చేస్తున్నాడు? ఇతను చూసి నవ్వుతా ఉన్నాడు. యెహోవాకును ఆయన అభిషిక్తులకును భూరాజులు ఏకోపించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందున్న వాడు వీరుని చూసి ఎట్లా గట్ల ఇరికిచ్చేయాలి. దాంట్లో ఏదో ఒక సమస్యలు ఇరికిచ్చారు. కానీ అక్కడ బంధించలేకపోయారు. సౌలు రాజు ఇసిరాడు దావీదుకి. కానీ దావీదు ఏం చేశాడంట? 2 మార్లు తప్పించుకోడు. ఏ పాపం చేశాడో పాపం దావీదు? ఏం తప్పిదం చేశాడు దావీదు? ఏం పొరపాటు చేశాడు దావీదు? చూడండి ఒకసారి ఏం చేశాడు. అదే అధ్యాయం చూడండి ఏముంటుందో. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలు. ఏం చేశాడంటే పాపం మీద ఏం చేశాడు? క్రమం కలిగి ఉన్నాడు. భక్తి కలిగి ఉన్నాడు. నిజమే, భక్తి కలిగి ఉన్నోడికే కష్టాలు ఎక్కువ, భక్తి కలిగినటువంటి వ్యక్తికే బాధలు ఎక్కువ, క్రమమైన జీవితాన్ని జీవించే వ్యక్తి మీదే నిందలు ఎక్కువ, క్రమంగా బ్రతికే వ్యక్తి మీదే రాళ్ళు ఎక్కువ, క్రమంగా బ్రతుకుతున్నటువంటి జీవితాలకే తృణీకరణలు ఎక్కువ. బాధ్యత కలిగి ఏ వ్యక్తి అయితే బాధ్యత నెరవేరుస్తాడో చూసేవాళ్ళ దృష్టికి ఎట్లా కనపడతాడండి? పిచ్చివాళ్ళ కనపడతాడు. ఒక చిన్న ఉదాహరణతో కూడినటువంటి ఒక చిన్న మాటను మీకు చెప్తాను. ఒక తల్లి తండ్రి ఇద్దరు గుడ్డివారు. తండ్రి ఇద్దరు గుడ్డివారు. ఇద్దరికి ఏం కనపడం. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వారికి ఒక కుమారుడు పుడుతూ
తల్లి తండ్రి ఆ బిడ్డలు కూర్చోబెట్టి రోజు వివరించి చెప్తున్నాడు, బిడ్డయ్యా చిన్నప్పుడు నన్ను గుడ్డివారు అని పిలిచేవాడురా, మాకు ఎవరు విలువిచ్చేవాళ్ళు కాదురా, మా అన్నలు విలువిచ్చేవాళ్ళు కాదు, మా బంధువులు విలువిచ్చేవాళ్ళు కాదు, మా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు విలువిచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని ఎప్పుడు తక్కువగా చిన్న చూపుతో చూస్తుండేవారు. దేవుడి దయ వల్ల నేను గుడ్డివారనే, నీ తండ్రి గుడ్డివారే. ఇదే బాధను మేము ఇద్దరం పడుతూ వచ్చాం. ఈ పడుతూ వచ్చిన సమయంలో దేవుడి దయ వల్ల నువ్వు మా కడుపును పట్టావు. నీ కొరకు మేము భోజనం మానేసి ఒక పూట మానేసి కష్టపడి నిన్ను మా జీవితంలో నువ్వు ఎదుగుదలను చేసి మేము సంతోషించాలని ఆశపడి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని మేము ఆశపడుతున్నాము. నువ్వు బుద్ధి కలిగి చదువుకో, నువ్వు జ్ఞానంతో చదువుకో. ఇదిగో నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు ఇంత డబ్బులు వస్తుంది, వచ్చే పెన్షన్లో ఎంత వస్తుంది, దానిలో 1/10 ఒక వంతు మేము వాడుకుని 9 వంతులు నీకు ఖర్చు పెడుతున్నాం. నీవు ప్రయాసపడి చదువుకొని మా జీవితంలో మేమేమైతే అవ్వాలని ఆశపడ్డామో నీవు అలా ఆశపడి ఎదిగి ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలి అని ఆ తల్లిదండ్రులు రోజు బిడ్డకు చెప్తా ఉన్నారంట. అయితే బిడ్డ కొంతకాలం బాగానే విన్నాడు మాట, కొంతకాలం బిడ్డ బాగానే విన్నాడు. ఒక స్థాయికి వచ్చాడు, ఒక స్థితిలోకి వచ్చాడు. వచ్చి రాగానే మంచి సీటు, మంచి క్లాసు, మంచి ర్యాంకు వచ్చింది. వచ్చినటువంటి ఈ బిడ్డ ఉన్నతమైనటువంటి వర్గాల మధ్యలోకి వెళ్ళిపోయాడు. మా డాడ్ మై మామ్ అంటున్నారు. చిన్నప్పటి నుంచి ఏమని పిలిపిన అలవాటు, అమ్మ నాన్న. మా డాడీ ఆ ఎంప్లాయ్, మా మమ్మీ ఈ ఎంప్లాయ్ అంటుంది. మా డాడ్ ఆ ఎంప్లాయ్, మా మమ్మీ ఈ ఎంప్లాయ్. వాళ్ళ స్థితి ఇది, వాళ్ళ రేంజ్ ఇది, వాళ్ళ స్థానం ఇదని చెప్తున్నారు. ఈ వ్యక్తి తన తల్లిదండ్రుల గురించి పరిచయం చేయాలంటే ఏం వేస్తుంది ఇతనికి? అమ్మా అదే ప్లేస్లో మీకుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? అదే ప్లేస్లో మీకుంటే ఏమనిపిస్తుంది? అదే స్థానంలో మీకుంటే ఏమనిపిస్తుంది? మమ్మీ క్లాసుగా వచ్చేస్తుంది, క్లాసుగా వచ్చేసి వెళ్ళిపోతుంది. డాడీ క్లాసుగా వస్తుంది, క్లాసుగా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఫ్రెండ్స్ యొక్క డాడీ మమ్మీ స్థితి. ఇతని దగ్గరికి ఇతర బాల్య దిశలోకి వెళ్తే ఇతనికి ఏం గుర్తొస్తుంది? తల్లి ఎనుక్కుంటా రావటము, తండ్రి ఎనుక్కుంటా రావటము, కొన్నిసార్లు కింద పడటము, కొన్నిసార్లు బాధపడటము, కొన్నిసార్లు ఉడకని అన్నం పెట్టడము, ఇవి గుర్తొస్తున్నాయి. సహజంగా కుర్రోడికి ఏం గుర్తు రావాలి చెప్పండి? ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుందమ్మా? ఇలాంటి వాడు కడుపున నేను పుట్టింది వస్తుంది కదా? వస్తుందా రాదా చెప్పండి అమ్మా? వస్తుందా రాదా? ఇలాంటి దౌర్భాగ్యుడు ఎందుకు పుట్టినా నేను, ఇలా పుట్టకుండా ఉన్నా బాగుండే అనే ఆలోచన వస్తుందా? ఎందుకు పుట్టాను నేను ఇక్కడ అనే ఆలోచన వస్తుందా? మూర్ఖులకైతే అటువంటి ఆలోచన వస్తుంది. జ్ఞానం కలిగి ఏమాత్రము మనిషి అనుకున్న వ్యక్తికైనా ఏమొస్తుంది చెప్పండి? నా తల్లిదండ్రులు నేను పేద స్థితిలో ఉన్నా, తృణీకరణకు గురులైనా వారు నా విషయంలో ఏ విషయంలో రాజీ పడకుండా నన్ను ఈ స్థితిలో నిలబెట్టారు, ఈ విధంగా నన్ను ప్రోత్సహించుకుంటూ ఈ స్థితిలో నన్ను తీసుకుని వచ్చారు అని ఎవరెవరు కోరుకుంటారు? తల్లిదండ్రులు ఎవరైనా ఎవరెవరమ్మా వాక్యం వినండి. ఎవరెవరిని కోరుకుంటారు? ఎవరెవరిని కోరుకుంటారు? సరే మన భాషలోకి వద్దాం, మన భాషలోకి వద్దాం. కొంచెం ఆ అబ్బాయి సంగతి పక్కన పెడదాం. మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ దగ్గర మీ సంఘాల్లో, మీరు వెళ్ళినటువంటి సంఘాల్లో ఏ సంఘాలకన్నా వెళ్తే ఆ సంఘంలో ఒక 400 మంది, 500 మంది, 600 మంది విశ్వాసులు ఉంటారు. మిమ్మల్ని సహజంగా అడిగే మాట ఏ మాట? మీరు ఏ చర్చికి వెళ్తారు అని. మీరు ఏ చర్చి పేరు చెప్తారు? మీ పాస్టర్ గారు. సరే ఇప్పుడున్న పేర్లు పక్కన పెట్టేయండి. ఒక 5-6 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్దాం. ఏంటి మన పరిస్థితి? సరైన చర్చి లేదు, మరైన స్థానం లేదు, సరైన విధానం లేదు. ఏం చెప్తారు? ఏం పేరు చెప్తారు? ఆ అబ్బాయిని అయితే నా తల్లిదండ్రులు గుడ్డివారు పెంచలేదు అని అన్నారు. అతని మీద నాకు కోపం వచ్చేసిందండి, కడుపు మండిపోయింది, అలాంటి కొడుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే ఫీలింగ్ వచ్చిందని అంటారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి దేవుని మహాకృపను బట్టి అటువంటి పరిచయం చేస్తున్నాడు, ఆ విధంగా చెప్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మన సంఘంలో ఉన్నటువంటి మాటే ఒకటి, నేను ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి మాట. ఒకరితో ఒక రోజు మాట్లాడుతుంటే వాళ్ళు మీతో మాట్లాడుతుంటే వాళ్ళు మీ సంఘస్థులేనా మా సంఘస్థులేనని చెప్పాను. వాళ్ళు చెప్పినటువంటి మాట అంట, మాకుందరండి ఒక సంఘం 3 ఉన్నాం అని అన్నారంట. ఒక 3 ఉన్నాం, వస్తారులేండి
వస్తారు లేదని అన్నారంట. చెప్తున్నాను ఆ మాట నేను. చూడండి, గుడ్డివానితో కుంటువానితో అంగహీనుడితో శక్తి లేనటువంటి వ్యక్తితో ఎందుకు పోల్చాను అంటే, మా నాన్న సేవకుడు కాదు, మా కుటుంబ పరిస్థితి పరిచర్యలోకి వచ్చిన పరిచర్య కాదు. సేవ కొరకు నిలబడాలనే ఆశతో పనిచేయాలనే ఆశతో ఆరాటంతో మాత్రమే దేవుని పని చేసుకుంటూ వచ్చాము, చేస్తూ ఉన్నాం, చేయబడతా ఉన్నాం. ఎవరి మీద ఆధారపడలా. ఏదన్నా రుణపడి ఉన్నారంటే సేవకుడు రుణపడి ఉన్నారు తప్ప సేవకుడు మీకు ఏ రుణం ఎన్నటికీ లేడు. చూడండి, ఇక్కడ వాళ్ళు అన్నట్టు అమ్మ పిల్లని చూస్తున్నారా, వాక్యం వింటున్నారా? అమ్మాయిని చూస్తారా, వాక్యం వింటున్నారా? అమ్మాయి ఎక్కడికి వెళ్తే వాక్యం మళ్ళీ వచ్చేవారు మీకు దొరకదు. వాక్యం వినండి. అల్లరి చేసేదో చేయనండి, ఎంత అల్లరి చేస్తుందో చేయనియండి. బైబిల్ మాత్రం చెప్పకూడదు, జాగ్రత్త కాపాడుకోండి. ఎంత లెక్క తిరుగుతూ తిరగండి. సరే చూడండి, ఈ వ్యక్తికి ఏమని పరిచయం చేసావు నిన్ను అన్నాడు. తల్లి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి ఏమని పరిచయం చేసిన? నా తల్లి గుడ్డిదని పరిచయం చేశానా? నా తల్లి కళ్ళు లేవని పరిచయం చేశానా? నా తండ్రి కళ్ళు లేవని పరిచయం చేశానా? ఏమని చెప్పాను? నాకు అన్నం పెట్టమంటే సరైనట్టు అన్నం పెట్టలేదని చెప్పానా? సరైనది లేదని చెప్పమని చెప్పానా అని చెప్పి ఆ కొడుకుని నిలదీస్తూ ఉంటే ఆ తండ్రి అన్నాడంట, నిజమే బాబు, మేము తప్పు చేసాం. ఏం తప్పు చేసాం? మేము తప్పు చేసాం. ఏం తప్పు చేసాం? మేము నిన్ను చదివీయకుండా గుడ్డివాని పిల్లడు గుడ్డివానిలాగే మనం ఉంచకుండా, కుంటివాని పిల్లడు కుంటివానిలాగే ఉంచకుండా, శక్తి లేని వాడిని శక్తి లేని వాడిగా ఉంచకుండా, చదువు లేనటువంటి వ్యక్తులు చదువు లేని వ్యక్తులలాగా ఉంచకుండా, జ్ఞానంతో నింపి జ్ఞానంతో పరిపూర్ణం చేశాం కదా. మా తప్పే అది, మా తప్పే అది, మా పొరపాటే. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ఒకసారి పరిశీలించండి. ఏ సంఘానికి వెళ్తావు, ఎవరి సంఘానికి వెళ్తావు? 2-3 విశ్వాసులు. అక్కడికి వెళ్ళేది ఏంటి? ఏదో టయానికి వెళ్ళిపోతే పోలా, ఏదో సమయానికి వస్తే పోలా. ఏ సమయానికి వస్తే దేవుడు వద్దంటాడు? మనం వెళ్ళేది ఆ 3 వెళ్ళకపోతే అవసరమైతే గట్టిగా వెళ్తే మేము మానేసి ఇది చేస్తాం. ఈ మాటలని విన్నానండి నేను. ఈ మాటలన్నీ విన్నా. అప్పుడు మాట్లాడుతుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానండి? ఎందుకు అవసరం వచ్చింది, సమయం వచ్చింది, మాట వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. చూడండి, దావీదు సుబుద్ధి కలిగి ఏం చేస్తున్నాడంట? పని చేస్తున్నాడంట. సుబుద్ధి కలిగి పని చేస్తూ ఉంటే ఆ సుబుద్ధిని బట్టి సౌలు ఏం నేర్చుకోవాలి? తనకు ఇచ్చిన చిన్న జీతం, కొద్దిపాటి జీతం, ఆ జీవితంలోనే జాగ్రత్తగా కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, భయభక్తులు కలిగి క్రమశిక్షణలో ఉండి దేవునికి లోబడుతూ దేవుని మాట వింటూ ఇలా కదా బ్రతకాల్సిందనే విషయాన్ని మర్చిపోయి దావీదు మీద ఏమొస్తుందంట? కోపం. ఒక్క దెబ్బకి వీటి విసిరి దావీదుని చంపేద్దాం. అట్లా అనుకుంటాం కాదు, 2 సార్లు ప్రయత్నం చేశాడంట. 2 సార్లు దావీదు ఏం చేశాడు? తప్పించుకోడు. దావీదు చేసిన పాపం ఏంటి చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 33వ వచనం. దావీదు జీవితంలోనండి, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనుటకు నీకు బలం, వాళ్ళలో పోట్లాడుటకు నీకు బలం చాలదు. నువ్వు బాలుడువు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని నీ వల్ల కాదని చెప్పి తృణీకరించిన. నెంబర్ 1. తర్వాత చూద్దాం 28వ వచనం. అతడు వారితో మాట్లాడుకునిచుండగా అతని పెద్దన్న, ఎవరు పెద్దనయ్యా? దావీదు పెద్దనయ్య. చూడండి, ఒక వ్యక్తి తన భయభక్తులు కలిగి దేవునితో క్రమశిక్షణతో జీవిస్తూ ఒక పని చేయాలంటే తృణీకరణలు, చిన్న చూపులు, తక్కువగా చేసి మాట్లాడటము, లెక్క లేకుండా మాట్లాడటము, విలువ ఇవ్వకపోవటము మొట్టమొదట సౌలు చేశాడు. తర్వాత తన పెద్దన్నయ్య. తర్వాత ఏమన్నాడు? పెద్దన్నయ్య చూడు ఏమన్నాడు? అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఏమైనా తప్పు చేశాడా? ఆ పక్క వెళ్ళి సిగరెట్లు ఏమైనా తాగాడా? ఆ పక్క వెళ్ళి ముందు అవుతాను అన్నాడా? ఏమన్నా తిట్టాడా? ఏమన్నా కొట్టాడా? ఏం చేశాడు? జీవం కలిగి దేవుని దాసునిగా అతను అలా మాట్లాడుతున్నాడు. తప్పు. దేవుని కొరకు మనం సాక్షిగా నిలవబడాల్సిన సమయం ఇది. ఆదివారం రోజునే ఫంక్షన్ అంటే ఫంక్షన్కి వెళ్ళిపోవటం,
రైటా? దేవుని ఆరాధన మానేసి ఇష్టానుసారంగా బ్రతకటం రైటా? దేవునికి సన్నిధిలో క్రమంగా లేకపోవడం రైటా అంటే ఇతను మాట్లాడుతూ ఉంటే అన్నయ్యకి ఏమొచ్చిందంట? సీనియర్ క్రైస్తవుడు కదా, సీనియారిటీ. అక్కడ సీనియారిటీ జూనియారిటీ మాట్లాడటం ఆయనకి ఏమైంది? ఇష్టం లేదు. యుద్ధం చేయటానికి ఉంది ఎక్కడైనా యుద్ధ భూమిలో ఉన్నాడు, కానీ యుద్ధం మాత్రం తాను చేయడు. పేరుకే క్రైస్తవుడు, ప్రార్థన మాత్రం పేరుకే క్రైస్తవుడు, వాక్యం మాత్రం పేరుకే క్రైస్తవుడు, సంఘ సావాసం మాత్రం పేరుకే క్రైస్తవుడు, సంఘముతో క్రమంగా బ్రతకడం మాత్రం ఎక్కడుంది? ఈయన ఎలియాబు ఎక్కడున్నాడు? యుద్ధ భూమిలో. ఎందుకు వెళ్ళాడు యుద్ధ భూమికి? యుద్ధం చేయటానికి. యుద్ధంలోకి వెళ్ళాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు, యుద్ధం చేయటానికి వెళ్ళాడు. యుద్ధం వస్తే మాత్రం వణికిపోతున్నాడు. అదేంటన్నయ్య, మనం క్రైస్తవులం కదా, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలనడం మీద కోపం. అదేంటన్నయ్య, దేవుని బట్టి బ్రతుకుతున్నాం కదా, డైలీ ఆహారంతో పాటు అనుదిన ఆహారంతో పాటు వాక్యాన్ని కూడా ధ్యానం చేయాలంటే కోపం. అదేంటన్నయ్య, మన సంఘంలో ఒకడు ప్రార్థన పెట్టారు కదా, వాళ్ళ దగ్గరికి మనం కూడా వెళ్ళాలి కదా అంటే కోపం. వారికి కష్టం వచ్చింది కదా, వాడిని వెళ్ళి మనం క్రైస్తవులుగా ఆదరించాలి కదా అంటే కోపం. ఎవరికే? ఎలియాబుకి. ఎవరైనా? దావీదు యొక్క పెద్దన్నయ్య, అన్నయ్య కాదు పెద్దన్నయ్య. దావీదుకి పెద్దన్నయ్య. చిన్న తమ్ముడు ఎవరు? ఎవరండి? చిన్న తమ్ముడు ఎవరు? దావీదు. పెద్దన్నయ్య ఆయన. కోపం, సీనియారిటీ. నా సీనియారిటీ ముందు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ సేవ ఎంత, నువ్వెంత, నువ్వు ఎన్ని సంవత్సరాలు నీకు తెలుసు, నాకున్న సీనియారిటీ ముందు నీ సీనియారిటీ ఎంత. కోపపడుతున్నాడంట. ఇట్టగా అని ఆయన రాజుగారి దగ్గరికి వెళ్తే, బాబు నువ్వు బొడ్డోడు అంట మీ అన్నయ్య చెప్పాడు, నువ్వు పని చేయు. సరే అట్లా చేసి వీళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదో ధైర్యంగా యుద్ధంలో దూకాడు. తర్వాత ఏంటంటే 33 వచ్చిన యుద్ధంలో దూకాడు. ఏం చేసిందో చూడండి. సౌలు 33 వచ్చిన నాన్న. నలభై రెండు వచ్చిన చూడు నాన్న. 42, 43. చుట్టూ పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును చూసి అతన్ని ఎవరెవరు తృణీకరించారు చెప్పండి. ఇప్పుడు దావీదుని సౌలు తృణీకరించాడు, దావీదు పెద్దన ఎలియాబు తృణీకరించాడు, యుద్ధం చేసేవాడు కూడా తృణీకరిస్తున్నాడు. చెప్పండి, సేవకుని బాధలో. కుటుంబంలో తృణీకరణ, లోకములో తృణీకరణ, సంఘములో కూడా తృణీకరణ. ఇప్పుడు ఎవరి మీద అయితే యుద్ధం చేస్తున్నాడో ఆ యుద్ధం మీద తృణీకరణ, దెయ్యం దగ్గర కూడా తృణీకరణ. ఏమని దెయ్యం చేయాలి చెప్పండి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన నెరవేర్పు వస్తుందా? ముందు నీ భార్యని మాట వినమను, నీ తల్లిదండ్రుల మాట వినమను, నీ తోబుట్టుల మాట వినమను, నీ అతమావుల మాట వినమను. దెయ్యంతో యుద్ధం. నా మీద దిగులు చేసాక తర్వాత ముందు వాళ్ళను మార్చు, వాళ్ళకు మార్పు తీసుకురా ముందు. రెండోది ఏమంటుంది? ఎప్పుడు ప్రార్థనేనా? ఎప్పుడు ప్రార్థన? ఏం సాధించో ప్రార్థన చేసి ఇప్పటి వరకు? కుటుంబంలో సమస్య. 3 దెయ్యంతో ఏంటి సమస్య? దెయ్యంతో ఏంటమ్మా సమస్య? రా 5 సార్లని చెప్పి నా మీద పోట్లాడుకొచ్చావా? వాళ్ళని మళ్ళా నేను రెచ్చగొట్టానంటే నిన్ను ఎవరికి ఎత్తారన్నాడు చూడు నాన్నాడు. బొలియత ఎవరికి ఎత్తాడంట? కాపులకి ఎత్తాడు. తన దేవతల పేరిట దావీదును శపించును. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు దావీదు ఏమన్నా? దావీదు ఎంతమంది తృణీకరిస్తున్నారండి ఆయన? ఇప్పుడు ఎంతమంది తృణీకరిస్తున్నారు ఆయన్ని? ఎంతమంది తృణీకరిస్తున్నారు? రాజు నువ్వు పనికిరావు అంటున్నాడు, అన్నా పనికిరావు అంటున్నాడు, పోట్లాడికి వెళ్ళినోడు పనికిరావు అంటున్నాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు పనికిరావు అంటున్నారా? నువ్వు పని చేయలేవు అంటున్నారా? నీ వల్ల కాదంటున్నారా? అంటున్నారు కదా, చెప్పి ఆగిపోతున్నావా? ఆటంకాలు ఎదురవుతున్నాయా?
నువ్వు ముందుకు కొనసాగకుండా తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతున్నారా? సంతోషపడుతున్నారా? నేను ఎదుగుదలను ఎదగనీయకుండా అనేకమైన ఆటంకాలకు గురి చేస్తున్నారా? లీకులు వీకులు అంటారు, చెప్తూ ఉన్నారా? నేను నిందిస్తూ ఉన్నారా? దావీదు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఆకాశముందున్నవాడు చూసి నవ్వుతున్నాడు. సౌలు ఈటిసిరేటప్పుడు నవ్వాడు. సౌలు ఈటిసిరేటప్పుడు నవ్వాడు. సౌలు ఈటిసిరటం చూసి నవ్వాడు. 2 తర్వాత అన్నయ్య తృణీకరించడం చూసి నవ్వాడు. రాజు తృణీకరించడం చూసి నవ్వాడు. మూడోది ఎవరండి? యుద్ధానికి వెళ్ళిన వాడు తృణీకరించడం చూసి నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడు దేవుడు? దావీదు పేరు లేకుండా 2 తీసేస్తానని చెప్పారు. ఎవరా పేరు? నువ్వు పేరు నీకు అప్పుడే నీ రికార్డులోకి ఎక్కదు, నువ్వు పని చేయమన్నాడు సౌలు. చూడండి జాగ్రత్తగా, నువ్వు అప్పుడే నీకు వాటర్ లిస్ట్ రాదు, అప్పుడే విశ్వాసంగా నువ్వు పరిధిలో రావు, నువ్వు బయటికి రావు, పని చేయమని చెప్పి బయటికి నువ్వు పని చేయమని చెప్పి నెట్టేశాడు సౌలు. 2 నీ పేరు లేకుండా చేస్తా. పేరు లేకుండా చేయటం అంటే ఏంటి? అప్పుడే నువ్వు అంత స్థితి నీకు లేదు, ఇంటికాడ ఉండిపోమని చెప్పాడు అన్న. 3 అసలు నీ పేరు భూమి మీద లేకుండా చేసేస్తానన్నాడు. ఎవరమ్మా? యుద్ధానికి వచ్చినటువంటి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు. దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగినట్లయితే ఒక్కసారి మనం భక్తి జీవితంలో దీన్ని కంపారిజన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే మన విశ్వాస జీవితంలో మనకు ఎన్ని మార్కులు పడుతున్నాయి? వారం వాక్యం వింటున్నాం, వారం బైబిల్ పెట్టుకుని వస్తున్నాం, ప్రార్థనకి రాకపోతే పాస్టర్ గారు వాక్యంలో పెడుతున్నాడు కాబట్టి మనం వస్తున్నాం అనుకుంటున్నారే తప్ప మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఈ వాక్యం ఎంతవరకు పనిచేస్తుంది? ఎంతవరకు వాక్యాన్ని అనుసరించి బ్రతికే వ్యక్తుల్లో బ్రతుకుతున్నాం? ఈ వాక్యం మన జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఏమన్నా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటున్నామా? ఎప్పటికప్పుడు ఎవరికాడు తుడిచేస్తారన్నమాటే. భూలోకం మీద దావీదు కిలబడ్డ ప్రతి పేరు ఏంటి? తృణీకరణతో కూడినటువంటి మాటలు. భూలోకం మీద దావీదు ప్రతిసారి దావీదు గురించి పొగడ్తలు కాదు. భూమి మీద తన బ్రతుకుతున్నటువంటి కాలంలో, పోరాటం చేస్తున్నటువంటి కాలంలో ప్రతి వ్యక్తి చేత తృణీకరణ, పనికిరావు అన్నమాటే. కానీ దావీదు కూడా నేను పనికిరాని వాడిని అనుకున్నాడా? నేను పనికి మాలిన వాడిని అనుకున్నాడా? నా వల్ల కాదు అనుకున్నాడా? పేరు తుడిచేస్తానని ఒకడంటున్నాడు, నీ పేరు అప్పుడే లిస్టులోకి ఎక్కదని ఒకడంటున్నాడు, నీ వల్ల కాదని ఒకడంటున్నాడు. ఒకడైతే ఏకంగా ఏం చేశాడు? ఈటే ఇసిరాడు. 2 మార్లు తప్పించుకున్నాడు. దేవుడు పైనుంచి చూసి ఏం చేస్తున్నాడు? శాడిజంలో లేదు అది. కొట్టేవాడు చూసి నవ్వుతున్నాడంటే ఏంటి అర్థం? చేసుకో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చేసుకో, ఆయన పాదములకు రాయి తగలకుండా చేతులతో ఎత్తి పట్టుకుంది. ఎవరు చెప్తారు ఈ మాట? కీర్తనల గ్రంథంలో అంటాడు దేవుడు. కీర్తన గ్రంథంలో దేవదేవుడు అంటాడు, వారి పాదములకు రాయి తగలకుండా దేవదూత తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి వారితో, యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ వారు వింటున్న వారితో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, బహుశా ప్రతి చోట తృణీకరణమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, తృణీకరణ జీవితాన్ని జీవిస్తున్నావేమో, అందరూ తృణీకరిస్తున్నారేమో, నువ్వు కృంగిపోవు. దావీదు ఇంత చేసిన దావీదు ఎట్లా ఉన్నాడంట? 18వ అధ్యాయం వచ్చరికి సుబుద్ధి కలిగి ఎట్లా ఉన్నాడంట? సుబుద్ధి కలిగి, ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడంట. సుబుద్ధితో పని చేసుకుంటూ వచ్చాడంట. సుబుద్ధితో పని చేసుకుంటూ ఉంటే ఇంకా కోపం పెరిగిపోతుంది. వీళ్ళని తృణీకరించాలనుకున్నాం, వీళ్ళని నిలవరించాలనుకుంటున్నాం, వీళ్ళకి లెక్కతగని కూడదనుకున్నాం, కానీ వీళ్ళు ఇంకా ఎదుగుతున్నారు. గుర్తించండి దేవుని బిడ్డ. అతనికి తోడుగా ఉంది ఎవరు? దేవుడు. సరే, ఇదంతా బాగానే ఉంది. అన్ని రకాల అన్ని ప్రయత్నాలు చూసాం. అన్నలు చేసే ప్రయత్నం చూసాం, సౌలు చేసే ప్రయత్నాలు చూసాం, రాజు చేసే ప్రయత్నాలు చూసాం, గొలియాతు చేసే ప్రయత్నం చూసాం, సైనికులు చేసే ప్రయత్నం చూసాం. వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు ఎవరిని పడగొట్టాలని?
మరి దావీదు పేరు లేకుండా చెయ్యాలని. పేరు లేకుండా పోయిందా? కొత్త నిబంధన చూద్దాం ఒకసారి. కొత్త నిబంధనలో బైబిల్ గ్రంథం పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం మీద దావీదు గారి పేరు అత్యధికంగా రాయబడిందండి. అత్యధికంగా 873 సార్లు రాయబడింది. మొట్టమొదటిగా రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన పేరు స్టార్ట్ అయ్యింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంతో ముగిసింది. 873 సార్లు రాయబడింది. ఏం తుడిచేస్తానని చెప్పాడు సౌలు? నీ పేరు లేకుండా తుడిచేస్తాను. దేవుని బిడ్డలారా, మనుషులు తుడిచేస్తే దేవుడు తుడిచేస్తాడా? మనుషులు తుడిచేస్తే దేవుడు తుడిచేస్తాడా? మనుషులు తృణీకరించిస్తే దేవుడు తృణీకరిస్తాడా? మనుషులు లెక్క లేకుండా చేస్తే దేవుడు లెక్క లేకుండా చేస్తాడా? గుర్తుంచుకోండి. ఎవరితో వైరం పెట్టుకున్నారు మీరు? దేవునితో వైరం పెట్టుకున్నారనే విషయాన్ని గుర్తెరగండి. ఆకాశం ముందున్నవాడు వారిని చూసి నవ్వుతున్నాడు. యేసు ప్రభు అని పేరు, యేసు ప్రభుకి ఇంకొక పేరు ఉంది బైబిల్. ఏం పేరు చెప్పండి? దావీదు కుమారుడా. ఏం పేరండి ఆయన పేరు? యేసు ప్రభు పేరు పలకడానికి కూడా ముందు ఎవరి పేరు పెట్టాడు దేవుడు? దావీదు. పాట కూడా ఉంది, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. అలాంటి దావీదు జీవితంలో అన్ని రెడ్ కార్పెట్ పరిచి అన్ని అవకాశాలు అనుకూలంగా దొరికాయటారా అమ్మా? పూర్వపానం మీద నడిచారనుకుంటారా దావీదు? పూర్వపానం పేసి నువ్వు నడిచే బాబు నీకెందుకు ఏం భయం లేదు నేను చెప్పారనుకుంటారా? భక్తి అంటే ఎదుగుదల అంటే ఆశీర్వాదము అంటే ఎట్లా వస్తుందండి? ఎట్లా వస్తుంది? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పుట్టగానే 6 అడుగులు 7 అడుగులు ఎదుగుతూ ఉంటారు. 20 సంవత్సరాలు వేసి వచ్చేసరికి ఆ 20 అడుగులు ఒకేసారి ఎదిగిపోయాడా? ఏం చేస్తాడు? వాడు తీసుకునే ఆహారం డైలీ తీసుకున్న క్రమాన్ని ఎదుగుతూ వస్తాడు. ఏంటో మన పరిస్థితి అర్థం కాదు. ఎప్పుడు చూసినా మరగుజ స్థితిలోనే ఉంటున్నాం. ఎప్పుడు పాట పాడమన్నా తప్పులే, ఎప్పుడు బైబిల్ చదవమన్నా తప్పులే, ఎప్పుడు ప్రార్థన చేయమన్నా తప్పులే. ఇప్పుడు 6 అడుగులు వ్యక్తిని చూసాడు, వీడు ఎత్తోడు గేడోడు అంటున్నావు. నువ్వు పొట్టోడు సంగతి నీకు తెలియట్లా. ఏం తెలియట్లేదు? ఎత్తోడు గేడోడు అంటున్నావు, నువ్వు పొట్టోడు సంగతి నీకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? వాడు ఎదిగిపోవటం కాదు, వాడు ఎప్పుడు ఏది ఉపయోగించుకోవాలో అప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అతన్ని ఒక్క దెబ్బతో ఒక పోటుకి పొడిచి చంపేస్తానన్నాడు సౌలు. దేవుడు పైనుంచి నవ్వుతున్నాడు. ఆకాశమందున్నవాడు వీరిని చూసి నవ్వుతున్నాడు. ప్రయత్నాలు చేశాడు. దావీదు ఏం చేశాడంట? సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. సుబుద్ధి కలిగి పని చేసుకుంటాడు. అసలు ఎందుకు పొగడానికి వచ్చాడంటారు? దావీదుని పొగడటం ఎవరికి ఇష్టం? చూడండి ఒకసారి. ఎందుకు చేశాడు చూద్దాం ఒకసారి. 18, 8, 9, 6 వచ్చిన నుంచి 9 వచ్చిన వరకు. పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు సుదులిపాడిరే. రాజ్యము తప్ప దావీదు కుమారుడు ఏం తీసుకోగలడు? నాటి నుండి దావీదు మీద ఇసపు చూపు. ఏం చూపు అంటది? విషపు చూపు నిలిపాడంట. ఏం చేశాడు పాపం? మీద సుబుద్ధి కలిగి పనిచేశాడు. తృణీకరణను ఎదుర్కొంటూ పనిచేస్తున్నాడు. తృణీకరణను అందరూ ఎవ్వరూ పట్టించుకోకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి మనస్సాక్షి కలిగి పని చేసుకుంటూ వెళ్తున్నాడు. మంచి బుద్ధి కలిగి పని చేసుకుంటూ వెళ్తున్నాడు. మంచిగా దేవుడి నామాన్ని మహింపరుస్తూ వెళ్తున్నాడు. దేవుడి నామాన్ని ఘనపరుస్తూ వెళ్తున్నాడు. దేవుడి నామానికి ఖ్యాతి వచ్చేటట్టు వెళ్తున్నాడు. తనకి ఇవ్వబడిన పనిలో ఎప్పుడు ఇంకొక వ్యక్తి సహాయ సహకారాలు అందకుండా అడగకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
అటువంటి వ్యక్తి మీద నిలుపుతున్నాడు. ఏ చూపు అండి? విషపు చూపు. విషపు చూపు నిలిపి 11వ వచనం చూడానా? 11వ వచనం. దావీదును పొడిచి గోడను బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటను విసిరాడు. దావీదు ఏం చేశారంట? దావీదుకు తోడైనట్టు చూసి సౌలు దావీదునకు భయపడెను. ఏం చేశారంటే పొడుస్తాను అనుకున్నాడు, లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఈ పేరు సౌలు పేరు చాలా స్వప్నంగా కొత్త నిబంధనలు ఎక్కడ మరి తర్వాత దీని యొక్క ముగింపు 31వ అధ్యాయం 6వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. 6వ వచనం చూడానా? ఇలాగ సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయువారును అతని వారు అందరూ ఒక దినమే ఎవరు లేకుండా చేద్దామని చూశాడు ఈయన. ఎవరు లేకుండా పోయారు? సౌలును దావీదును లేకుండా చేద్దామని చూశాడు. సౌలుని దావీదును లేకుండా చూద్దామని చేశాడు. 2 మార్లు ఈటిసిరారు, తృణీకరించాడు, అవమానకరంగా మాట్లాడాడు, తరిమాడు, అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ దావీదు టచ్ చేశాడా? దావీదు చెయ్యేశాడా? దావీదు ముట్టుకున్నాడా? దుష్టుడు ఎవడు తరమకుండానే వాడే పారిపోను. దుష్టుడు ఎప్పుడు ఎవరినే తరమడు. దుష్టుడిని ఎవడో తరమాల్సిన పని వాడంతటా వాడే పారిపోతాడు. దేవుని బిడ్డలారా, దావీదును లేకుండా చేద్దామని చేసినట్టు ఇప్పుడు దేవుడు పైనుండి నవ్వాడు. దేవుడు పైనుండి ఎవరికి తీసుకుందామని దావీదు చనిపోతే, దావీదుని చంపేస్తే ఆ రాజ్యం ఎవరికి కావాలని తన కొడుకులు మిగిలారా? నీ దేవుడు చెప్పే మాట, నీకు విరోధంగా రూపంపడిన ఏ ఆయుధమో ఆకాశమందున్నవాడు వీరిని చూసి నవ్వుతూ ఉన్నాడు. అభిషిక్తునికును యెహోవాకును ఆయన అభిషిక్తులు విరోధముగా ఆలోచన చేయుచున్నారు భూరాజులు. ఆకాశమందున్నవాడు వీరిని చూసి నవ్వుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని పని నిమిత్తము విరోధముగా, పరిచర్య నిమిత్తము విరోధముగా ఆటంకము, అవరోధాలు ఎవరైనా కల్పించే వ్యక్తులు అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట తెలియజేస్తుంది, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, దేవుని ఎదుట క్షమాపణ అడగండి, దేవునికి లోబడి బ్రతకండి, ఆయన చెప్పిన మాట వినండి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రధాని పరిగణలోకి తీసుకుని వస్తాడు కనుక ఆయన మాటలు విని ఆయనకు లోబడి ముందుకు కొనసాగు కృప దేవదేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. హితపడ్డ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి దేవా. అయ్యా, నీవు ప్రతిదీ చూస్తున్నావనే విషయాన్ని తండ్రి అనుదినము మాకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, జ్ఞాపకంలోకి దిగ్గులోకి తెచ్చుకుంటూ, లోకము చెలరేగిపోతుంది, లోకము కష్టాలు పాలు చేస్తుంది, లోకము తృణీకరిస్తుంది, అవమానిస్తుంది, పనికిరాని వారు అంటుంది. అయ్యా, వారి మాటలు వినక నీ వైపు ముందుకు చూసినటువంటి దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటూ పేరు తుడిచివేస్తానన్నారు. అయ్యా, నిత్య జీవములో తండ్రి ఆయన పేరు లేక మాత్రమే కాదు కానీ తండ్రి భూలోకమందు కూడా ఆయన పేరును తండ్రి నీవే సాక్షాత్ ఈ లోకమునికి వచ్చి ఆయన కుమారుడుగా పిలువబడినట్లుగా ప్రభా, ఈ విషయాన్ని మేము మాదిరిగా ముందుకు చూసుకుని కొనసాగుతూ ప్రభా, నీ అందు విశ్వాసంతో నీకు లోబడి నిలబడిన స్థితి ప్రతి బిడ్డకి దయచేసి నడిపించి, నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.